హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మా మెట్ల మీద అయితే మంచిగా పడుకున్నది కోతి అయితే. దాన్ని చూసి మా పిల్లలు అయితే భయపడతారు. ఇక ఇక మా మిన్నయ్యనైతే మొత్తం రథంలాగా వేసిండి ఈ బొమ్మలను అయితే. మంచిగా ఇట్లా వేరే వేరే బొమ్మలతో ఆడుకోమంటే మంచిగా ముందుంటారు వీళ్ళు. ఇంకా మా పెద్ద పిల్లలకి వెరైటీ వెరైటీ బొమ్మలలో ఆడుకోవడం అంటే ఇష్టము. ఇక మా పెద్ద అబ్బాయి అయితే పాత సైకిల్ ఉండే, చిన్న సైకిల్, దాన్ని తీసి మళ్ళా దాని గీరలు తీసి మొత్తం ఎడ్ల బండి లెక్క తయారు చేసిండు. దాన్ని అయితే మస్తున్నది అసలు. ఆయన వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తాయి అన్నమాట. దాన్ని తీసి ఇట్లా కట్టతోటి ముందుకు అనుకుంటా ఆడుకుంటాడు. ఇంకా మా చిన్నకైతే ఇది ఇట్లా సెట్ చేసినాం మేము. కానీ ఓన్లీ మేము ఇట్లా బొమ్మలు కొనిచ్చినాం అంతే. వాటిని ఇట్లా రథాలు చేయడము, లారీలు వేయడము, అవన్నీ వెరైటీ వెరైటీగా ఆడుకుంటాడు. ఇట్లా ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ అల్లరి చేస్తే మాత్రం బీభత్సమైన కోపం వస్తుంది నాకైతే. ఎవరి ఇంట్లో పరిస్థితి అయినా ఇంతే ప్రస్తుతానికి సమ్మర్లోనైతే. ఇక మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మళ్ళీ పోతున్నాము. ఎండాకాలం ఇక ఎట్లాగూ ఎక్కడున్నా ఇదే ఒరడం అయితే తప్పదు పిల్లలతోటి. అందుకనే ఇక అట్లా మాకు కూడా కొన్ని రోజులు హాలిడేస్ వస్తాయి కదా అన్నట్టయితే రెస్ట్ తీసుకోనికైతే వెళ్తాను నేనైతే. ఇక మా ఆయననైతే పెట్రోల్ బంకులో ఆగిండు. ఇక పెట్రోల్ పోసుకుందామని ఆగితే ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకి ఎక్కడ ఉండాలో అర్థమే కాలేదు మాకు అసలు. ఆడొక చోటు దొరికితే నీకు నిలబడ్డామాడ. మేము వచ్చేసరికి అయితే మా తమ్ముడైతే కళ్ళుకైతే వేయిండు. కానీ ఆయనకు తెలియదు మేము వీడియో తీస్తాను. కళ్ళు బాటిల్తో అయితే మా తమ్ముడు యుద్ధమే చేస్తాడు. ఎందుకంటే ఎండలో తెచ్చిండు ఆ కళ్ళుని. అసలు తెచ్చినాక అది బుస్స బుస్స వంగుతుంది మీదికి. అది వంగుతుంది మీద పడుతుందని దానికైతే గ్లాస్ అయితే అడ్డం పెట్టాడు. ఆ గ్లాస్ అడ్డం పెట్టినాక మెల్లగా మూతనైతే తీసిండు. మూత తీసినా కూడా వంగింది అసలు. ఈ కళ్ళు అసలు ఇంత స్వచ్ఛమైన కళ్ళు పల్లెటూర్లలోనే దొరుకుతుంది, సిటీలలోనైతే అస్సలు దొరకదు. ఇదైతే నిజము. ఎండాకాలం కళ్ళు దొరకడమే కష్టం అంటే మా తమ్ముడు ఎక్కడికో దూరం పోయి అసలు కళ్ళు తెచ్చిండు. గ్రేట్ అసలు. ఇక మా ఆయననైతే కళ్ళు అయితే తాగిండి. ఎండకు కళ్ళు తాగి ఉరుకుడే ఉరుకుడు. ఇక ఈ ఎండాకాలం అంతే ఉంటుంది. ఏదో ఒక షార్ట్ వీడియో తీసిన. ఎందుకంటే కళ్ళు ఆడ పెట్టగానే ఇట్లా బుస్స బుస్స వంగుతుంది. అది మంచిగా అనిపించింది మాకైతే. అది ఇక్కడ చిన్నపిల్లలు నువ్వు తింటిగా తాతకుండా నేరా మంచిగా ఉంటుంది. జర్రాగు జర్రాగు ఇష్వతంద ఇష్యూ ఇంట్లో పోయింది మనకెందుకు అంతే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక బాయికడికి అయితే వచ్చినాము. మా అమ్మ వాళ్ళ బాయికడికి. పొలం కాడ మా పిల్లలు అయితే హౌజులు ఈత కొడదాం అని అయితే వచ్చిండ్రు. వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది చూపెడతా. మా బాబు అయితే మంచిగా వండుకున్నాడు. ఇప్పుడు చూపెడతాడు వెళ్ళి. ప్రశాంతంగా పడుకున్నాడు. ఏ అలర్ లేకుండా పొరలను అయితే అక్కడ పంపించిండు. మంచిగా వండుకున్నాడు. నేర్తానే వాళ్ళని అక్కడ ఆడుకోమన్నావు మంచిగా. నువ్వు ఆడుకున్నావా? నువ్వు అక్కడ ఆడుకుంటావు. వాడేడు పోయింది తమ్ముడు? గట్టేట పోయింది కదా. చిన్న పిల్లగాళ్ళ లెక్కనేమో తమ్ముడు వాళ్ళని వేసుకొని ఆడతాడు మంచిగా. ఎండాకాలం టైం పాస్.
అయితే మా తమ్ముడు క్రికెట్ ఆడతా అంటే మా బాప ఇన్నర్ ఫీలింగ్ ఏంటిదంటే పని ఏమంటే శాతం అయితే లేదా టైంకి క్రికెట్ ఆడమంటారైతే ఆడుతాడట. మమ్మల్ని చూడంగా ఎట్లా ఉరికెత్తాలి చూడు అసలు. ఎలా దునుకుతావు? కండల్ కండల్ కండలు లెక్క లేవు నీ కండలు కట్టె పుల్ల లెక్క ఉన్నాయి నీ చేతులు. చూస్తాను చూస్తాను. నిమ్మకాయలు అయితే మస్తున్నాయి. ఏంటిది ఇది? క్రికెట్ కాదు అది, క్రికెట్ 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 కాదు క్రికెట్. వాళ్ళు అత్తాలి కాదురా. బాలు ఏంది? ఇక మా వదినకైతే నడుచుకుంటూ వస్తా అంటే పిట్ట దొరికింది. ఎగిరిపోదా అట్లా పట్టుకుంటానా? బుర్క పిట్ట పెద్ద మంచిగా చిన్నగా ఉన్నది. చదువుకోవచ్చు కదా మనం. ఇంకా సాదుకోవచ్చు అని పట్టుకొచ్చిన నేను. మంచి పని చేసినావు. ఆగనాని కొన్ని వాటర్ పోయి వద్దు అక్కడ ఇచ్చి పెడదాం. ఇప్పుడు ఇచ్చి పెడతావా వాళ్ళ తల్లి దగ్గరనా? అయితే పిట్టను పట్టుకొని వస్తా అంటే పొడుతుంది అది. మేము భయపడ్డాము ఎవరో చిన్న పిల్లలు అది నన్ను అది చూడు అదే ఎగిరిపోతలేదు మళ్ళా. అయితే మా అన్నను వదిలినైతే పొలం దున్నుతాళ్ళు. ఏం ఏం విత్తనాలు పెడతాలో ఒకసారి అయితే చూపెడతా, వాళ్ళని అడుగుదాము. ఇప్పుడైతే మా అన్నను మా వదిన దగ్గరికి అయితే పోతాను. వాళ్ళు గింజలు పెడతాళ్ళు, చేతి మన బెండ గింజలు పెడతాళ్ళు. అయితే ఎడ్లతోటి నాగలు దున్నుతాళ్ళు అన్నట్టు. మాకు వాళ్ళు సడన్ గా అవుపడ్డారు. అవుపడేసరికి వీడియో తీయాలైతే ఖచ్చితంగా అనుకున్నాం. ఎందుకంటే ఈ కాలంలో ఎడ్లతోటి నాగలు దున్నడం అంటే ఎవరికి అసలు సాధ్యం అయితలేదు. కానీ వాళ్ళు దున్నుతాళ్ళు, ఒకసారి చూపెడతారు వీడియో లైవ్ లా. ఇప్పుడైతే నడుచుకుంటూ పోతాను. ఇక చెట్టలు గుట్లు తప్పించుకుంటూ పోతాను. ఎంత పెద్ద లోయ ఉన్నది ఏమో ముంగట్నైతే ఎంత పెద్ద లోయ ఉన్నది. నిన్న ఎట్లా దునుకుదాం నిన్ను చిన్న దిగుదామా? ఎట్లకెళ్ళి ఉన్నది అసలు దారావు. మనమే రాంగ్ రూట్ లో వచ్చినాం అసలు. మా వదిన వాళ్ళు పిలుస్తాను నన్ను, దా వీడియో తీసుకుతురా అని పిలుస్తాను. ఎవరికైనా వీడియోలలో కొంతమందికి వీడియోలలో కనబడాలి అని ఉంటది, కొంతమందికి ఎందుకు తీ అని ఉంటది. అంతే నాకు కూడా కొంచెం హ్యాపీ వీడియో తీస్తా అంటే వాళ్ళు రమ్మనడం. అయ్యో ఇప్పుడు నాగలు ఇస్తాండా? పెడతా. నేను అప్పటి నుండి వద్దాం అనుకున్నా కానీ ఇక ఏమన్నా అనుకుంటారేమో అని రాలే. నేనే దున్ను రోజు కొట్టాలి లైక్ పెట్టినప్పుడల్లా. పొడుతుందానే? ఇగో ఈయన మా అన్న, మా పెద్ద బాబు కొడుకు. ఇక మా వదిన ఏం గింజలు పెడుతుందో అడుగుదాం ఇప్పుడు. బెండ గింజలు గోడి చిక్కుడే అన్ని, బెండ గింజ గోడి చిక్కుడే బీరకాయ అన్ని పట్టుకుని పండిస్తాం. మరి ఎండలో మొలుతాయా? మొలితే సూపర్ మొలితే, కాపు కూడా బాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బాగా పండుతుంది. ఉన్నాయా వదినే? మాకు బోర్ ఉన్నది, బావి ఉన్నది. మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ నాటేస్తాం. మళ్ళీ నాటైపోగానే మొక్కజొన్న వేస్తాం. పంట సంవత్సరానికి 3 పంటలు పండిస్తాం. గ్రేటే అసలు మీరు. మరి కష్టపడితేనే కదా పండేది. అవును. కానీ నేను అన్ని జాబులు ఇస్తాను. యూట్యూబ్ లో నాకు లైక్లు మంచిగా పడతాను. నువ్వు ఇంకా హైబ్రిడా? నాకు ఇది రాదు.
ఇలా దుంతారా రేపా? ఇలా అయిపోతుంది ఇక అది ఇష్టం ఇట్లాంటి. నాకే తెలిసే నువ్వు దుంతానవని. మస్తు నాగ దుంతాడు కావాలి, టాక్టర్ దుంతాడు కావాలి. అయితే ఇవి ఎడ్లు ఎవరు బట్టి దున్నుతారు ఇప్పుడు? ఎవరు దుంతలేరు కదా, అన్ని ట్రాక్టర్లు. ఎట్లా దున్నుతాను మామ? అట్లే దున్నుతారు నాగలి. ఆయన ఎప్పుడు చూసిండు? చూడలే. ఈ అదృష్టం వ్యవసాయం చేసి ఒక నిజం అబ్బా. ఏంది కష్టం. దేని కష్టం దానికే ఉంటది వదినే. రైతులో పెట్టి మమ్మల్ని బయటనే వస్తావు పో. అయ్యయ్యో ఏ వస్తాను అయితే. ఇక ఈ వదినే మా స్కూలే, మా స్కూలే, మా అమ్మోళ్ళు మా పాలోళ్ళు. పెడతా బావని సెట్ చేయమంట. బాగా చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్తాను. చూడే అంటే గడ్డ